సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తా మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. భయం పలు రకాలు. టైప్స్ ఆఫ్ భయం గురించి వివరించండి. మార్కులు 10 అని ఎవరు పరీక్ష పెట్టడం లేదు కాబట్టి ఇన్ డీటెయిల్ వివరణ వద్దు. భయం ఎన్ని రకాలైనా ఒక్కటే సమాధానం. అసలు ఎందుకు భయపడాలి అని మొదలుపెట్టి భయపడుతున్న విషయానికి సంబంధించి అవగాహన పెంచుకుంటా వెళితే భయం పిఠాపురం పీనుగుల దెబ్బకి పారిపోద్ది. కరోనా, దెయ్యం, భూతం, పిశాచి, మహమ్మారి, జడలు విప్పుకున్న బ్రహ్మ రాక్షసి. ఎస్ ఇట్ ఈస్. అయితే ఏంటి? అరే టైం బాగోకపోతే పిల్లకాలంలో పడిన పొద్ది పుసుక్కున్న పేణం. అంత మాత్రానికి పిల్లకాలం చూసి భయపడతామా? కరోనాకి మందు లేదు, అది భయం. పోతే అది మన దాకా రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మనకి తెలుసు, అది ధైర్యం. భయపడాలో ధైర్యంగా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. ఇంట్లోనే ఉందాం, భద్రంగా ఉందాం, బాధ్యతగా ఉందాం. మనీ హేస్ట్ నెట్ఫ్లిక్స్ లో ఇండియా వరకు టాప్ 10 లో ఇంకా ట్రెండ్ అవుతానే ఉంది. అది నెంబర్ 1 పొజిషన్ లో. లాక్డౌన్ మొదలైన దగ్గర నుండి అదే పొజిషన్ లో కొనసాగుతుంది. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇండియన్స్ ఆ వెబ్ సిరీస్ మీద వేరే బీభత్సమైన క్రేజ్ ని కనబరుస్తున్నారు అని. ఇండియా వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ వెబ్ సిరీస్ కి సాలిడ్ క్రేజ్ ఉంది. నెట్ఫ్లిక్స్ లో ఇప్పటి వరకు ఉన్న వెబ్ సిరీస్ లో జనం ఎక్కువగా చూసిన వెబ్ సిరీస్ లిస్ట్ లో ఇది కూడా ఉంది. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ వెబ్ సిరీస్లు కాకుండా ఎక్కువ మంది చూసిన, గట్టిగా ఇష్టపడిన అదర్ లాంగ్వేజ్ వెబ్ సిరీస్ మనీ హేస్ట్ అని తెలుస్తుంది. ఎందుకంత క్రేజ్ ఈ వెబ్ సిరీస్ కి అంటే అన్ని రకాల ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసే కంటెంట్ ఈ వెబ్ సిరీస్ లో ఉంది. లేకపోతే ఊరకనే చూస్తారా? అంత టైం వేస్ట్ చేసుకుని మాస్ ప్రేక్షకులైన, క్లాస్ ప్రేక్షకులైన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మాట్లాడుకుందాం మనీ హేస్ట్ వెబ్ సిరీస్ గురించి ఈ వీడియోలో. మనీ హేస్ట్ అంటే డబ్బు దోపిడీ. తెలుగులో ఇంగ్లీష్ టైటిల్ కి అర్థం అదే. పోతే ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కాదు, స్పానిష్ వెబ్ సిరీస్. స్పానిష్ లో ఈ వెబ్ సిరీస్ కి టైటిల్ ఏమిటి అంటే లా కాసా డే పేపల్, అంటే హౌస్ ఆఫ్ పేపర్స్. కాగితాల ఇల్లు కాదు, కాగితాలు అచ్చేసే ఫ్యాక్టరీ. కాగితాల ఫ్యాక్టరీ అంటున్నారు, పుస్తకాలు అచ్చేసే ఫ్యాక్టరీనో పేపర్ మిల్లో కాదు, అది డబ్బులు అచ్చేసే ఫ్యాక్టరీ, మెంట్ టంకశాల. ఆ టైటిలే ఎందుకు పెట్టారు అంటే దోపిడీ జరిగింది డబ్బులు ప్రింట్ వేసే ఫ్యాక్టరీలోనే. అది మహా గమ్మత్తుగా. చాలా దొంగతనాలని చూసే ఉంటాం సినిమాల్లో. కొన్ని దొంగతనాల గురించి న్యూస్ లో వినే ఉంటాం. చాలా మటుకు ఎలా ఉంటుంది దొంగతనం అంటే బ్యాంక్ లో ఉన్న డబ్బును దోచుకుపోవటం, లేకపోతే ఎవరన్నా దాచుకున్న డబ్బుని దోచుకుపోవటం, అలా ఉంటది వ్యవహారం. కానీ ఈ వెబ్ సిరీస్ లో దొంగతనం లెక్కే కంప్లీట్ వేరుగా ఉంటది. మహా క్రేజీ ఆలోచన అంతే. డబ్బులు వచ్చేసే ఫ్యాక్టరీని దోచుకోవటమా? అబ్బా ఆలోచన బాగుందే, అయినా ఇది సినిమా కదా, ఏదో సింపుల్ గా చేసేసి ఉంటారు అనుకోవచ్చు. పోతే ఇది సినిమా కాదు, వెబ్ సిరీస్. ఆ భారీ దోపిడీ వెనుక ఓ గొప్ప ఆలోచన, పెద్ద ప్రణాళికే ఉన్నాయి. ఆ భారీ దొంగతనానికి సంబంధించిన పథకం ఓ మాస్టర్ మైండ్ లో పుట్టింది. ఓ మాస్టర్ మైండ్, 8 మంది మెరికెల్ లాంటి మనుషులు, అందరూ దొంగలే. మాస్టర్ మైండ్ పేరు ప్రొఫెసర్. మహానుభావుడు. ఆ మహానుభావుడిది మామూలు మైండ్ కాదు. ఆ మైండ్ ని ఒలింపిక్ జ్యోతి మాదిరి ప్రపంచ దేశాలన్నీ తిప్పి ప్రశంసించొచ్చు, అంత గొప్ప మైండ్. అసలు ఏం ప్లాన్ వేశాడు? దొంగతనం అని మొదలుపెట్టి అక్కడ ఉన్నది దోచుకు వెళ్తే పిసిరంతే ఉండేది లెక్క. కానీ తీరిగ్గా తిష్ట వేసి మనీ ఫ్యాక్టరీలో డబ్బు అచ్చేయించి మూటలు కట్టించి మరీ దోచుకెళ్ళాడు. అసలు ఆ ఆలోచనే మెంటల్ వ్యవహారం. ఇక ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్ బుర్రపాడంతే. దొంగతనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వేల కథలు వచ్చుంటాయి. చాలా కథల మాదిరి లైనే ఈ వెబ్ సిరీస్ లో కూడా ఉంటది. కాకపోతే ఇక్కడ దొంగతనం జరిగిన విధానం మాత్రం స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. అక్కడ జరిగింది కేవలం దొంగతనం మాత్రమే కాదు, ఒక మైండ్ గేమ్, మాస్టర్ గేమ్. ప్రొఫెసర్ చెప్తాడు ఓ సందర్భంలో, ప్లాన్ చేసి నేను ఆడింది చెస్సే అక్కడ అని. నిజంగా వండర్ఫుల్ మైండ్ గేమ్. ఆ ప్రాసెస్ లో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ. ప్రతి డీటెయిల్ కి ప్రొఫెసర్ దగ్గర ఓ ప్లాన్ ఉంది, ఓ సమాధానం ఉంది. ప్రొఫెసర్ సామాన్యుడు కాదు. ఆ మనిషి పైకి కనిపించటానికి సిగ్గరిలాగా, మొహమాట పడుతున్న వాళ్ళలాగా, భయపడుతున్న వాళ్ళలాగా, అమాయకుల్లాగా కనపడతాడు. కానీ అతను చేసే పనులు, ఆ పనులిచ్చే స్ట్రోకులు అర్థమైనప్పుడు గానీ తెలియదు అతను ఎంత ప్రమాదకరమైన వ్యక్తో.
అల్లాటప్పగా స్ట్రోకులు ఇవ్వడు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది. పోక్రీలో పండుగాడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది. ఈ ప్రొఫెసర్ అస్సలు టచ్ చేయడు, కానీ వాడిచ్చే స్ట్రోక్ కి మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అబ్బో, పోలీసులకి, డిటెక్టివ్లకి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకి 3 చెరువులు కాదు 3 కాలువల నీళ్లు తాగిస్తాడు. అయినా సరే ఏం పీకలేరు. ప్రొఫెసర్ వెంట్రుకు కూడా పీకలేరు వాళ్ళు. కథ చూపించేప్పుడు ఎవరిని హైలైట్ చేయాలో వారికి అనుగుణంగా పవర్ఫుల్ గా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తారు. అంతా షో అని అనుకోవటానికి లేదు. ప్రొఫెసర్ వ్యవహారం షో చేసేట్టుండదు. ఈ వెబ్ సిరీస్ లో సాలిడ్ గానే ఉంటది. ఎందుకంటే అతను కాలు మీద కాలేసు కూర్చుని కను సైగలతో పనులన్నింటినీ చక్కబెట్టేయడు. కష్టాన్ని ఎస్టిమేట్ చేసి కష్టానికి ఎదురెళ్లి ఫేస్ టు ఫేస్ చేస్తాడు. భయపడుతున్నట్టు కనబడతాడు, కానీ అతని కాన్ఫిడెన్స్ మాత్రం వీర బీభత్సం అంతే. సో జస్ట్ షో మ్యాటర్ అని వదిలేసేంత ఈజీగా అయితే ఉండదు వ్యవహారం. నిజమే, ప్రొఫెసర్ తనతో ఎవరు పెట్టుకున్నా చివరాఖరికి వాళ్ళని పప్పు శుద్ధలనే చేస్తాడు. కాకపోతే ఆ ప్రాసెస్ అంత ఈజీగా ఉండదు. స్క్రిప్ట్ రాసే వాళ్ళు పప్పులు అనుకోండి, వాళ్ళు చేస్తారు షో. వాళ్ళకి తెలిసినట్టు పప్పులో కాలేసే కష్టాలే రాస్తారు, వాటినే తీస్తారు, వాటి గురించే ఆహా ఓహో అనుకోమంటారు. కానీ మొనగాడు రైటర్స్ వేరే ఉంటారు. లీడ్ క్యారెక్టర్ సత్తా ఏంటో చూపించడం కోసం మొనగాడు అవరోధాలని సృష్టిస్తారు. సంక్లిష్టమైన అవరోధాలని ఫేస్ చేసి గెలిచేవాడే మొనగాడు. అలాంటి మొనగాడే ఈ ప్రొఫెసర్ అని చెప్పొచ్చు. మామూలు అవరోధాలు కాదు, అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ మామూలుగా ఉండవు. అసలు థ్రిల్ అద్దరిపోద్ది. ఒక్కో సమస్య వస్తుంటే ఆ సమస్యని అతను ఎలా అధిగమిస్తాడు అని మామూలుగా ఎక్సైట్ అవ్వం. అతను ఒక్కడే కాదు, అతన్ని నమ్మి దొంగతనానికి దిగిన 8 మంది కూడా రకరకాల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కథకి కావలసినంత వినోదాన్ని ఇస్తానే ఉంటారు. ఈ ప్రొఫెసర్ ఒక రకం అయితే ఆ 8 మంది ఒక్కొక్కరు ఒక్కో రకం, ఒక్కొక్కరికి ఒక రకమైన ఎమోషనల్ కథ ఉంది. అలా అని ఆ 8 మంది బుద్ధిమంతులు అని చెప్పటానికి లేదు. అందరికీ చిప్పు లూజే. అందరూ కూడా మహా క్రాక్ మనుషులు. ఎందుకంటే వాళ్ళందరూ దొంగలే. అందరికీ క్రిమినల్ బ్యాక్ డ్రాప్ ఉంది. వాళ్ళందరూ ఖతర్నాక్ మనుషులని తెలిసే వాళ్ళని తన గ్రూప్ లోకి తీసుకున్నాడు ప్రొఫెసర్. ఉన్నంతలో గొప్ప బుద్ధిమంతుడు మన ప్రొఫెసరే. బుర్రలో క్రాక్ ఉన్నోళ్ళు తిన్నగా ఉంటారా, తప్పులు చేయకుండా ఉంటారా? ప్రొఫెసర్ వేసిన అసలు ప్లాన్ ని వాళ్ళు చాలా రకాలుగా డిస్టర్బ్ చేస్తారు. ప్రొఫెసర్ సామాన్యుడు కాదు కదా. అలా వచ్చిన డిస్టర్బెన్స్లకి కొన్ని ఆల్టర్నేట్ ఆలోచనల్ని ముందలే ఆలోచించి పెట్టుకున్నాడు. కొన్ని సమస్యల్ని ఎదుర్కోవడం కష్టమే, అయినప్పటికీ స్మార్ట్ గా ఇంప్రొవైజ్ చేస్తూ కొత్త ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తూ రసవత్తరంగా నడిపిస్తాడు కథని. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి అసలైన టెరిఫిక్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడే ఉంది. ప్రొఫెసర్ కొన్ని సమస్యల్ని ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. ఈ 8 మంది డిస్టర్బెన్స్ మూలంగా కొత్త సమస్యలు, చాలా పెద్ద సమస్యలే మళ్ళీ యాడ్ అయ్యాయి. సమస్యలు ఎంత పెరిగితే టెన్షన్ అంత పెరుగుద్ది. టెన్షన్ ఎంత పీక్స్ లోకి వెళ్తే అంత పీక్స్ లో థ్రిల్ క్రియేట్ అవుద్ది. సో ఈ వెబ్ సిరీస్ అంతా కావలసినన్ని సమస్యలు, కావలసినంత టెన్షన్, చెప్పలేనంత థ్రిల్, యమా కిక్. థ్రిల్ వరకే కాదు, ఎమోషన్ పోర్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని ఎమోషనల్ థ్రెడ్స్ ఉంటాయి స్టోరీలో, అవి టచింగ్ గా ఉంటాయి. ఈ కథలో ఉన్న డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటా వెళ్తే మనం కూడా ఈ వెబ్ సిరీస్ గురించి ఓ సిరీస్ ఆఫ్ వీడియోలు చేయొచ్చు, అంత వ్యవహారం ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఫస్ట్, సెకండ్ సీజన్స్ చూసిన ఎక్స్పీరియన్స్ నే. నేను 3rd సీజన్ ని లేటెస్ట్ గానే స్టార్ట్ చేశాను. 3rd సీజన్, 4th సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో వీడియో చేస్తాను. ఫస్ట్ 2 సీజన్స్ వరకు చూసుకుంటే ప్రొఫెసర్ క్యారెక్టర్ మామూలుగా నన్ను ఎత్తి కొదయలేదు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, చాలా పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ ఆ ప్రొఫెసర్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ కూడా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో బేభత్సమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి వదిలిపెట్టాడు అని చెప్పాలి. అతననే కాదు, వెబ్ సిరీస్ లో ఉన్న లీడ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎవరికి వాళ్లే టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో సూపర్ గా ఇంప్రెస్ చేశారని చెప్పాలి. నేను సినిమా చూసినా, సీరియల్ చూసినా, వెబ్ సిరీస్ చూసినా కథనే ఎక్కువ ఫాలో అవుతా ఉంటాను. కథ ఎలా రాశారు, క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, దీన్నే ఎక్కువ ఫాలో అవుతా ఉంటాను. అలా చూసుకుంటే ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు నాకు మైండ్ బ్లాక్ అంతే. క్యారెక్టర్స్, ఆ సిచ్యువేషన్స్, ఆ డీటెయిలింగ్స్, ఆ టెన్షన్ మూమెంట్స్, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ మామూలు కాదు అసలు.
టెరిఫిక్ అంటే టెరిఫిక్ అంతే. బ్రహ్మాండమైన రైటింగ్, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే డిజైనింగ్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, సూపర్ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటది ఎవరికైనా సరే. పర్ఫెక్ట్ రైటింగ్ ఉంది ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఆడియన్స్ ని వాళ్ళు చీట్ కూడా చేశారు. అది చీటింగ్ అని చెప్పడం లేదు, అది వాళ్ళ స్కిల్, వాళ్ళ తెలివితేటలు అని మాట్లాడొచ్చు. కంప్లీట్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మీదే అన్ని ఎపిసోడ్స్ నడిపించడం అంటే కష్టం. ఎమోషనల్ పోర్షన్ కూడా అవసరమైనంత సమయం ఇస్తేనే కావాల్సిన ఎపిసోడ్స్ వస్తాయి. అందుకనే చాలా తెలివిగా స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేశారు, ఎపిసోడ్స్ ని డిజైన్ చేశారు. అవి అర్థమైనప్పుడు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఏదో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ని అలా రైజ్ చేసి దాన్ని పక్కన పెట్టి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకువెళ్లి ఎమోషనల్ పోర్షన్ ని నడిపిస్తా ఉంటారు. మనకి బోర్ అనిపించిన ఆ ఎమోషనల్ పోర్షన్ ని స్కిప్ చేయలేము, ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కి ఈ ఎమోషనల్ పోర్షన్ కి ఏదో ఒక లింక్ పెడతారు. అది స్మార్ట్ రైటింగ్, స్కిల్ఫుల్ రైటింగ్. మాక్సిమం ఈ వెబ్ సిరీస్ అంతా కూడా కదలనీయకుండా అలాగే కూర్చోబెట్టి చూపెట్టారు. స్మార్ట్ రైటింగ్ ఒక రకంగా కష్టమైన రైటింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే చూసే ఆడియన్స్ రకరకాల ఆలోచనలతో ఉంటారు. ఆ ఆలోచనలను మించి ఇక్కడ కథ రాయాలి, అలాగే రాశారు దాదాపుగా. అందుకనే ప్రతి ఒక్కళ్ళు విపచ్చంగా ఇంప్రెస్ అవుతున్నారు ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తో. రైటింగ్ వండర్ఫుల్ రైటింగ్, అందులో డౌటే లేదు. కాకపోతే రెండు విషయాలకు సంబంధించి కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయేమో ఈ రైటర్స్ మీద అనిపించింది. ఒకటి, ప్రొఫెసర్ క్యారెక్టర్ కు సంబంధించి బ్రేకింగ్ బ్యాడ్ లో ఉన్న వాల్టర్ వైట్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ రైటర్స్ కొందేమో అనిపించింది. అలానే రాబరీకి సంబంధించి కూడా క్రిస్టోఫర్ నోలన్ డార్క్ నైట్ మూవీలో స్టార్టింగ్ లో ఓ బ్యాంక్ రాబరీ సీన్ ఉంటుంది చూడండి, దాని ఇన్స్పిరేషన్ కూడా ఈ రైటర్స్ మీద కొంత కాకపోతే కొంతైనా ఉందేమో అనిపించింది. అది కంప్లీట్ గా నా పర్సనల్ ఫీలింగ్. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఓ మంచి ఎక్సైట్మెంట్ తో నడిచే థ్రిల్లింగ్ ఎంతైనా ఈ మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్. అంతకుముందు నేను ఈ వెబ్ సిరీస్ గురించి ఎందుకు గట్టిగా చెప్పలేదు అంటే, గట్టిగా టైం వేస్ట్ చేసే వెబ్ సిరీస్ ఇది, వదిలిపెట్టలేం. ఒకసారి మొదలు పెడితే ఇప్పుడు కావాల్సినంత టైం ఉంది కాబట్టి వదిలిపెట్టొద్దు, కుమ్మేయండి. ఇది ఇక్కడికి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.